దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను బి ధర్మానాయక్. నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ రంగం చాలా వేగంగా మార్పులు చెందుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియా, కార్పొరేట్ కమ్యూనికేషన్లో యువతకు విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేరుగా రీజనల్ న్యూస్ యూనిట్, ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ విద్యార్థులతో మాట మంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేయడం వల్ల యువతలో మరిన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల్లో భాగంగా ప్రింట్ మరియు డిజిటల్, సోషల్ మీడియా, కార్పొరేట్ కమ్యూనికేషన్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈరోజు అల్యూమిని స్టూడెంట్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. వారితో అడిగి మాటామంతి కార్యక్రమం చేద్దాం. ముందుగా మీరు జర్నలిజాన్ని ఎప్పుడు, ఎందుకు ఎంచుకున్నారు? సార్, నా పేరు నాగేశ్వరరావు సార్. నేను 2008-10లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ నాకు తెలియదు సార్, అది జర్నలిజం ఎలా జాయిన్ అవ్వాలనేది తెలియదు. అయితే మా ఫ్రెండ్స్ అంతకుముందు జాయిన్ అయ్యి ఉండటం వల్ల నేను వాళ్ళతో పాటు ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాడిని సార్. ఆ వచ్చే క్రమంలో నేను మా ఫ్రెండ్స్ ద్వారాగా ఈ జర్నలిజం ప్రాముఖ్యత దాని గురించి తెలుసుకొని నేను ఆ జర్నలిజం కోర్సులో జాయిన్ అయ్యాను సార్. ఆ తర్వాత కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా నేను రైటింగ్ స్కిల్స్ని, స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ నేను తెలుసుకోవడం జరిగింది సార్ జర్నలిజం కోర్సు ద్వారా. అలాగే కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నటువంటి రోజుల్లో గత అనుభవాల గురించి మీరు తెలియజేయగలరా? నా పేరు అంగిరేకుల ఆదినారాయణ. నాది ప్రకాశం డిస్టిక్. నేను 2016-18 బ్యాచ్కి సంబంధించినటువంటి స్టూడెంట్ని. ఈ యొక్క కాలేజీలో 2016-18 సమయంలో వాస్తవానికి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనే విభాగం ఉంటుందన్న ఉద్దేశం మాకు తెలియదు. అయినప్పటికీ కూడా మేము సహచర విద్యార్థులతో తెలుసుకోవటం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయులు వీటి గురించి క్లుప్తంగా తెలియజేసి ఆ వెంటనే సెట్ క్వాలిఫై ఈ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి యావత్ నాగార్జున యూనివర్సిటీ మొత్తం కూడా ఈ డిపార్ట్మెంట్ వైపే చూసేలాగా ఒక రేడియో కానీ, శుక్రులేఖ అనే వార్తాపత్రికను నడిపించడం ద్వారా ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంటు మా దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు తీసుకోవటం జరగటం చాలా ఆనందంగా వ్యక్తం చేయటం జరుగుతుంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది రెండు వేర్వేరు అంశాలు. జర్నలిజం అంటే సమాజంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా వాస్తవాలని సేకరించి, అదేవిధంగా పరిశీలించి ప్రజలకి సమాచారాన్ని ప్రసారం చేయడమే జర్నలిజం. మాస్ కమ్యూనికేషన్ అంటే మనకున్నటువంటి మాస్ మీడియా, రేడియో, అలాగే పత్రికలు, టెలివిజను, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇలా వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏకకాలంలో ఎక్కువ మందికి సమాచారాన్ని ప్రసారం చేయటం మాస్ కమ్యూనికేషన్. అయితే జర్నలిజము, మాస్ కమ్యూనికేషన్ రెండు కూడా మనం వేరువేరుగా చూడకూడదు. రెండు కూడా ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. మనకు మాస్ కమ్యూనికేషన్ ద్వారా, మీడియా ద్వారా ప్రసారం చేసేది జర్నలిజం ద్వారా సేకరించిన సమాచారం. జర్నలిజంలో సేకరించినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందజేయాలంటే మాస్ మీడియా అవసరం. కాబట్టి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి అంశాలు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులో మీకు ప్రేరణ ఇచ్చినటువంటి అధ్యాపకులు ఎవరు? వాళ్ళ వివరాలు తెలియజేయగలరా? నా పేరు సైదారావు అండి. నేను 18-20 బ్యాచ్ ఇక్కడ. నేను మొదటి పీజీ పూర్తయినాక రెండో పీజీకి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది కాదు. పీజీ సెట్ క్వాలిఫై అయ్యాక ఇక్కడ ఎవరిని అడిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మొదటగా డాక్టర్ జె మధుబాబు గారు రూమ్ దగ్గరకు వచ్చాను. సారు, నువ్వు ఇబ్బంది పడమాకు బాబు, నీ యొక్క క్వాలిఫై అయ్యావు కాబట్టి రేషన్ కార్డు ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది, ఫీజు ఇప్పుడు కట్టక్కర్లేదు, తర్వాత కట్టొచ్చు అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ నేను డిపార్ట్మెంట్లో కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సారు ఒక 6 నెలల పాటు నాకు ఏదైతే ఏపీ సెట్, నెట్ సిలబస్ ప్రత్యేకంగా నాకు సిలబస్ చెప్పడం జరిగింది. దాని ద్వారా 2021 ఏపీ సెట్ క్వాలిఫై అవ్వడం జరిగింది. రీసెంట్గా 2024లో నేను ఇక్కడ పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది.
ఇక్కడ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో మరో స్కాలర్ గారు ఉన్నారు. మీరు ఇక్కడ పిహెచ్డి చేస్తున్నారు. ఎలా నోటిఫికేషన్ వచ్చింది? ఏ విధంగా మీరు ఇక్కడ కోర్సు జాయిన్ అయ్యారు? దానివల్ల భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్న అభిప్రాయాన్ని తెలియజేయగలరా? సార్ నేను 2008-10లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉపాధి కోసం నేను కొన్నాళ్ళు వెయిట్ చేశాను సార్. వెంటనే నాకు ఒక 6 మంత్స్‌లో నేను ఒక పేపర్‌లో, విశాలాంధ్ర పేపర్‌లో నేను వర్కింగ్ జర్నలిస్ట్‌గా నేను జాయిన్ అయ్యాను సార్. మా గురువుగారు నరసింహారావు గారు కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మా ఇప్పుడు ఏదైతే మా గైడ్‌గా ఉన్నారో డాక్టర్ జె. మధుబాబు గారు కూడా మీడియాలో ఉన్నటువంటి అవకాశాలు వాటి గురించి చెప్పేవాళ్ళు. అవి తెలుసుకుంటూ కూడా నేను ముందుకెళ్ళాను. ఆ తర్వాత సార్ ఇచ్చినటువంటి సజెషన్ బట్టి కూడా నేను జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఒక రీసెర్చ్ ఎంట్రన్స్ రాసి 2012లో నేను రీసెర్చ్ అడ్మిషన్ జాయిన్ అయ్యాను. సో, దాని ద్వారా కూడా నేను ఫోటో జర్నలిజంలో ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను సార్. అది కంప్లీట్ అయిపోయింది కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక స్కాలర్‌గా ఇక్కడ చేసినందుకు ఎంటైర్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్యాకల్టీ గాని, అంతకుముందున్న ఫ్యాకల్టీ చెన్నారెడ్డి గారు గాని, లేదా తర్వాత వచ్చిన మళ్ళీ అనిత గారు, అదేవిధంగా తర్వాత ఇట్లాగా డిపార్ట్మెంట్‌లో వచ్చినటువంటి మన జ్యోతిర్మయి గారు గాని, ఇప్పుడొచ్చిన జ్యోతిర్మయి గారు గాని, ఇట్లాంటి ఉపాధ్యాయులందరూ కమల్ సుచ్చారన్, ఇట్లా చెప్పల్ మాణిక్యరావు గారు, ఇలాగా చాలామంది ఉపాధ్యాయులందరూ కలిసి కూడా మేము ఇక్కడ డిపార్ట్మెంట్‌లో స్టూడెంట్స్‌కి చాలా చక్కగా టీచ్ చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్ గాని, తర్వాత రైటింగ్ మీడియా గాని, తర్వాత విజువల్ మీడియా గాని ఇలా చెప్తున్నారు. ఈ క్రమంలో చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ డిపార్ట్మెంట్‌లో జర్నలిజం డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలని చాలా ఆశపడ్డాము. స్కాలర్‌గా జాయిన్ అయ్యాము. రీసెర్చ్ కూడా కంప్లీట్ అయింది సార్. చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మీడియా రిలేటెడ్‌గా ఉండేటువంటి ఫీల్డ్‌లోనే నేను ముందుకెళ్ళాలని చెప్పని చాలా సంతోషపడుతున్నాను. ప్రజెంట్ నేను దూరదర్శన్‌లో ఎడిటోరియల్ అసిస్టెంట్‌గా చేస్తున్నానండి. అక్కడ కూడా చాలా చక్కగా నేను చాలా వర్క్స్ నేను చాలా నేర్చుకున్నాను. కొండలరావు గారి దగ్గర నుంచి గానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి షఫీ గారి దగ్గర నుంచి, తర్వాత మా టీము సార్ కొత్తగా వచ్చిన తారక్ ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే ధర్మానాయక్ సార్ కావచ్చు, వీరందరి ద్వారా కూడా నేను చాలా చక్కగా ముందుకెళ్తున్నాను. దూరదర్శన్‌లో పనిచేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్. ముఖ్యంగా ఇదివరకటి రోజుల్లో మనకి ఈ జర్నలిజం ఫీల్డ్లో తీసుకుంటే గనక న్యూస్ పేపర్స్, టెలివిజన్ మాత్రమే అందుబాటులో ఉండేటివండి. ఈరోజు డిజిటల్ యుగం వచ్చింది. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే టెలివిజను, రేడియో కాకుండా డిజిటల్ మీడియాలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. ఈ డిజిటల్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా, అట్లాగే కార్పొరేట్ కమ్యూనికేషన్సు, పబ్లిక్ రిలేషన్సు, అడ్వర్టైజింగ్లో అవకాశాలు ఉన్నాయి. చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు అడ్వర్టైజింగ్ రంగంలో ఉన్నాయండి. దీంతో పాటుగా అవుట్రీచ్లో ఉన్నాయి. టీచింగ్ అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్, అకాడమిక్ లైన్లో కూడా అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా మనకి ప్రభుత్వం కొన్ని సంస్థలు, ప్రసార భారతి లాంటివి, అట్లాగే ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొన్ని మినిస్ట్రీస్లో కూడాను ఈ రోజుల్లో ప్రతి గవర్నమెంట్‌కి అన్ని మినిస్ట్రీస్ దగ్గర పబ్లిక్ రిలేషన్స్ యొక్క ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడుతోంది. సో, డిమాండ్ అనేది బాగా ఉందండి. ఈ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి స్కోపు పెరుగుతోంది. ఈ పరిధి పెరగడం వల్ల అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయండి. అలాగే జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో ఈరోజు మనము ప్రత్యేకంగా విద్యార్థులతో కూడా మాట్లాడదాం. ముందుగా జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఎందుకు ఎంచుకున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరా? నా పేరు ఈ తేజ. నేను జర్నలిజం సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. యాక్చువల్లీ నేను నారనాగేపల్లి గ్రామం, రొద్దం మండలం, పెనుగొండ నియోజకవర్గం, శ్రీ సత్యసాయి డిస్టిక్ నుంచి నేను ఇక్కడికి సీట్ రావడం వలన రావడం జరిగింది. సో, నేను ఎందుకు ఈ జర్నలిజంని పిక్ చేసుకున్నాను అంటే, మా గ్రామంలో చాలామంది రైతులు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరైన ఆదాయం రాకపోవడం వలన చాలామంది నష్టపోతున్నారు. దానితో పాటు రాయలసీమ అంటేనే వర్షాలు పడని ప్రాంతం అని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో, మన అభివృద్ధి అంటే ఇక్కడ చదువుకొని ఎక్కడికో విదేశాల్లో వెళ్ళి మనం స్థిరపడి అక్కడ ఏదో డెవలప్ చేసుకోవడం కాదు. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ జర్నలిజంని పిక్ చేసుకొని ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. సో, నేను భవిష్యత్తులో ఒక జర్నలిస్ట్గా మా గ్రామంలోనే ముందుగా అక్కడున్న పరిస్థితులను గుర్తించి వాళ్ళకు మంచి అభివృద్ధి చేసే విధంగా నేను సహాయపడాలని ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాను సార్.
అలాగే జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ మరో విద్యార్థిని తాను ఎప్పుడు ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు, తనకు ఎందుకు ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ కావాల్సి వచ్చింది, భవిష్యత్తులో ఏం కావాలని కోరిక ఉందో ఆ అంశాలను తెలియజేయగలరా? నా పేరు జే సుభాష్ని. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచే న్యూస్ రీడింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. స్కూల్ డేస్ నుంచే న్యూస్ చదువుతూ ఉండేదాన్ని. దానివలన నేను ఇక్కడ న్యూస్ రీడింగే చేయాలి, దాని మీదే ఆ పట్టుదల మీదే ఇక్కడికి వచ్చి జర్నలిజం జాయిన్ అయ్యాను. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో మరో విద్యార్థిని కూడా ఉన్నారు. మీరు ప్రధానంగా ఫీల్డ్లోకి వెళ్తారు. ఫీల్డ్ రిపోర్టింగ్లో మనకు ఒక మంచి సంఘటన జరిగి ఉంటుంది, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగి ఉంటుంది. ఆ హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏ విధంగా మనం సేకరిస్తాం, ప్రజలకు ఏ విధంగా మన సమాచారాన్ని మన కమ్యూనికేషన్ ద్వారా అందించగలుగుతారో తెలియజేయగలరా? నా పేరు బి శ్రావణి. నేను ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఎంఏ జర్నలిజం చేస్తున్నాను ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ప్రజెంట్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా స్టోరీ జరిగితే అది మనం ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోవాలి ఫస్ట్. యాజ్ ఎ రిపోర్టర్గా మనము ఆ కథని మొత్తం విని వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకొని అది ఏ విధంగా మనము పోర్ట్రే చేయాలి, అందులో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అది ఎక్కడ జరిగింది, ఎందువల్ల జరిగింది, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా మనం ఫస్ట్ వాళ్ళని కనుక్కొని దాన్ని ఒక పద్ధతిలో మనం రాసుకొని మనం ప్రచారం చేయాలి. ఫీల్డ్ జర్నలిజంలో ముఖ్యంగా తీసుకుంటేనండి మనకి కొంత ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్రయాణాల్లో కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఆ లోకల్ కమ్యూనిటీ నుంచి కొన్నిసార్లు మనకి యాక్సెప్టెన్స్ దొరకదండి. అలాగే కొన్నిసార్లు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వస్తుందండి ఫీల్డ్లోనూ. లోకల్ కమ్యూనిటీ వాళ్ళతో యొక్క కల్చర్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో అలాగే వాళ్ళతో ఆ నేటివిటీలో మనం అడాప్ట్ అవ్వాలి, లేకపోతే మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. సో అదేవిధంగా ఫీల్డ్ జర్నలిజం అంటే మనకు ఎప్పుడు ట్రావెల్ చేసేటువంటి అవకాశాలు అందరికీ అన్నిసార్లు ఉండకపోవచ్చు. సో దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఫీల్డ్ జర్నలిజంలో రిపోర్టింగ్ మనం తీసుకోవచ్చు. ఎవరికైతే లోకల్ రూరల్ ఏరియాస్కి కానీ లోకల్ ఏరియాస్కి కానీ ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే మీరు వార్ టైము. సో వార్ రిపోర్టింగ్ అనేది ఇట్స్ ఒక కత్తి మీద సాము లాంటిదండి. సో ఇలాంటి ప్రమాదాలు కొన్ని ఇప్పుడు బార్డర్లో ఉంటుందండి. సో బార్డర్లో ఆ ఏరియాలో మనం కనుక రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మనకి లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు అలాంటి చోట ఫీల్డ్ రిపోర్టింగ్ చేయడం అనేటువంటిది కొంత క్లిష్టతరంగానే అనిపిస్తుందండి ఖచ్చితంగా. కానీ దాని నుంచి అధిగమించాలంటే ముందుగా ఆ జర్నలిస్ట్ ప్రిపేర్ అయి ఉండాలండి. ప్రిపేర్ అయి ఉంటే ఆ ప్రమాదాల నుంచి మనం కొంత ఉపశమనం పొందవచ్చు. జర్నలిజంలో నైతిక విలువలు ఎలా ఉండాలి, వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయగలరా? సహజంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ఉండే విధంగా మనం సహజంగా కొన్ని చూస్తుంటాము. జరిగిన సంఘటన ఒకటి, రాస్తున్న వార్త ఒకటి, అలా రాయకుండా మనకంటూ కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను బేస్ చేసుకొని బాధిత పక్షం వైపు నిలబడే విధంగా మనము ప్రయత్నం చేస్తే ఆ వార్త సమాజానికి చేరుతుంది. అటువంటి విలువలను మనము పెంపొందించుకోవాలి. అటువంటి రాస్తే ఆ వార్తకి కొంచెం విలువ పెరుగుతుంది. అసలు జర్నలిజంకి ముఖ్యంగా ప్రధానంగా కావాల్సింది నైతికత అండి. ఎందుకంటే ఈ రోజున మనకి ఇండియాలో తీసుకుంటే 900 పైన ఛానల్స్ ఉన్నాయండి. అలాగే 2024 మధ్య మీరు గమనిస్తే 60,000 న్యూస్ పేపర్స్ పబ్లికేషన్స్ ఉన్నటువంటి రోజులు ఈ రోజున 1.5 lakh పబ్లికేషన్స్ ఉన్నాయండి. సో అంటే ఈ మీడియా యొక్క విస్తృతి విపరీతంగా పెరుగుతోంది. సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెరుగుతున్నాయి, 24/7 కల్చర్ వచ్చింది. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఒక వార్తని ప్రజలకి డిఫరెంట్ ఛానల్స్ ఒక రకమైనటువంటి ఛానల్స్ ఒక రకమైనటువంటి వార్తలను అందజేస్తున్నాయి. సో కానీ జర్నలిస్టులకు ప్రధానంగా ప్రతివారు చెప్తున్నది ఏంటంటే నైతిక విలువలతో కూడా జర్నలిజం కావాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చేటువంటి వార్తకి ప్రాథమికంగా వాస్తవాలని ఆధారంగా చేసుకొని వాస్తవాలు ఎలా ఉన్నాయో అలా మనకి అన్బయాస్డ్గా విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ ఒకటి మెయింటైన్ చేయాలండి, యాక్యురసీ ఒకటి మెయింటైన్ చేయాలండి. సో కాబట్టి ఈ విధమైనటువంటి వార్తని
అందించగలిగినప్పుడు అంటే మనము చెప్తామండి, సో ప్రెస్ ఈజ్ ద ఫోర్త్ ఎస్టేట్ అంటాం. అంటే ప్రజాస్వామ్యానికి ప్రెస్ అనేటువంటిది ఒక మూలస్తంభం లాగంటిది. సో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అంటే మనకి ఖచ్చితంగా మీడియా అనేటువంటిది అవసరమవుతుంది. సో ఈ ప్రెస్సులో నైతికత లేకపోతే సో ప్రజాస్వామ్యంకే ప్రమాదం. కాబట్టి నైతికత కలిగినటువంటి జర్నలిజం కోసమే ప్రతి విద్యార్థి తయారవ్వాలనేది నా ఉద్దేశం అండి. ఇప్పట్లో చూస్తే ఫోటోగ్రఫీలోని మరింత విలువైనటువంటి సమాచారం దాగి ఉంటుంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయగలరా? నా పేరు డి నాగ వెంకటేష్. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అని ఈ కోర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కోర్స్. ఈ ఫోటోగ్రఫీ అనేది ఎక్కడికి వెళ్ళా మనం బాగా చేయొచ్చు. మనం ఒక ఫోటో చూడగానే అది ఒక సన్నివేశాన్ని మనం ఊహించుకోవచ్చు. ఈ రోజుట్లో ఒకే ఒక కమ్యూనికేషన్ ఉంది, అది సోషల్ మీడియా. సోషల్ మీడియా జర్నలిజం ఎలా ప్రభావితం చేస్తుందో మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో ఉన్నటువంటి స్టూడెంట్ శ్రీజ గారు తెలియజేస్తారు. నా పేరు శ్రీజ. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సోషల్ మీడియా వల్ల న్యూస్ అనేది ఫాస్ట్గా జనాల మధ్యలో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఫాస్ట్గా అర్థమయ్యేలాగా యంగ్ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అండ్ సోషల్ మీడియా యాప్స్ యూస్ చేసి అవేర్నెస్తో పాటు వాటి గురించి ఇన్ఫర్మేషన్, ఏదన్నా పబ్లిక్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉన్నా అర్థమయ్యేలా చెప్తారు. అండ్ ఫేక్ న్యూస్ కన్నా పాజిటివ్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. నేటి డిజిటల్ యుగంలో ఎక్కడ చూసినా కూడా డిజిటల్ ఉంది. ఆ డిజిటల్ పైన మన విద్యార్థిని తెలియజేస్తారు. నా పేరు భవానీ. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈనాడు డిజిటల్ మీడియా అనేది జర్నలిజంని చాలా ప్రభావితం చేస్తుంది. డిజిటల్ మీడియాలో ఈనాడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అవకాశాలు అంటే కంటెంట్ రైటింగ్ అవ్వచ్చు, అలాగే యూట్యూబ్ ఛానల్స్ పెట్టొచ్చు, అలాగే పాడ్కాస్ట్ చేయొచ్చు. ఇటువంటి ఎన్నో అవకాశాలు డిజిటల్ మీడియాలో ఈనాడు ఉన్నాయి. స్కిల్ ఉన్న వాళ్ళకి తప్పకుండా డిజిటల్ మీడియాలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వీడియో ఎడిటింగ్, అలాగే కంటెంట్ రైటింగ్ ఇలాంటి స్కిల్స్ ఉన్నప్పుడు డిజిటల్ మీడియాలో మనం చాలా బాగా రాణించగలుగుతాం. జర్నలిజంలో ఫ్యూచర్లో ఇప్పటివరకే చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీలో వచ్చినటువంటి చేంజెస్ వల్ల కంప్లీట్గా జర్నలిజం అనే ప్రొఫెషన్ డిజిటలైజ్డ్ అయిపోయిందండి. అయితే ఈ డిజిటలైజేషన్లో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో మెరిట్స్ కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా డేటా జర్నలిజం అనే కొత్త కాన్సెప్టు, ఏఐ టూల్స్ వాడకం పెరిగిపోయింది, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. సో చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా మనం ప్రతి ఒక్క ఛానల్, న్యూస్ పేపర్ వాళ్ళు కానీ సోషల్ మీడియా ప్రజెన్స్ కూడా ఉండాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా ఫ్రీలాన్సింగ్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి ఎక్కువగా పరిధి పెరుగుతోందండి. సో రానున్న కాలంలో డిజిటల్ టెక్నాలజీలో వచ్చేటువంటి చేంజెస్కి అనుగుణంగా ప్రతి ఒక్క మీడియా ఆర్గనైజేషన్ కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకి ప్రజలకి ఇప్పుడు ఎంత స్పీడ్గా వార్తలు అందజేస్తున్నామో ఇంతకంటే ఇంకా షార్ట్ టైంలో మనం వార్తలు అందజేసేటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. సో ఏఐ టూల్స్ వాడకం పెరుగుతుంది, ఫేక్ న్యూస్ యొక్క సవాళ్ళు పెరుగుతున్నాయి. సో రానున్న కాలంలో ఇవన్నీ కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయండి. మనం ఇంకా ధీటుగా ఏఐ టూల్స్ని తీసుకురావచ్చు, ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ని తీసుకురావచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ మనం ఈ రోజున మనకి సోషల్ మీడియా కంటెంట్ మీద సెన్సార్షిప్ లేదండి ఇప్పటి వరకును. అంటే మానిటరింగ్ చెక్ అనేటువంటి లేదు. ఫ్యూచర్లో తప్పకుండా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా మనకి దీని మీద ఒక సైబర్ లాస్ కానీ రూల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రూల్స్ కానీ, కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. సో వాటికి అన్నిటికీ కూడా అనుగుణంగా విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ స్కిల్స్ మీద తర్ఫీదు పొందితే చాలా ఈజీగా ఆ కెరీర్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందండి. ఈ రోజుల్లో మంచి సమాచారం కన్నా
ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఆ ఫేక్ న్యూస్ను ఎలా ఎదుర్కోవాలనో తెలియజేసేందుకు అల్యూమిని స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇవాళ సోషల్ మీడియా ఎక్కువైనప్పుడు ఎక్కువగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు తప్పుడు కథనాలు ఎక్కువగా వస్తున్నవి. వాటిని గుర్తించడం కోసము జర్నలిజం కోర్సులో 5W1H చెప్తూ ఉంటారు. బాధితుడు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా జరిగిందని. అది మనము చూసుకొని ఆ యొక్క వార్తని న్యూస్ రూపంలో ఇవ్వాలి. లేదంటే అక్కడ జరిగిన సంఘటన సంబంధించిన బాధితుడు ఎక్కువగా నష్టపోతాడు. ఆ రాస్తున్న కథనాలు, వాళ్ళు తీసుకుంటున్న అనుమతులు కూడా చూసుకొని మనం వార్తని రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనము 5W1H బేస్ చేసుకొని వార్తని రాస్తే బాగుంటుంది. ఫేక్ న్యూస్ అనేటువంటిది మనం ముఖ్యంగా చూస్తేనండి, కరోనా టైంలో ఎక్కువగా మనం డిజిటల్ న్యూస్ కోసం డిజిటల్ న్యూస్ చూడటం అనేటువంటిది ఎక్కువగా వినియోగం జరిగిందండి. ఆ టైంలో ఎక్కువ మిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అందరూ చూసాము. సో మిస్ఇన్ఫర్మేషను, ఫేక్ న్యూసు ఇవన్నీ కూడా మొదట్లో జర్నలిస్ట్కి ఒక పెద్ద సవాల్లాగానే చూసారండి. సో ఏది వార్త, ఏది వార్త కాదు. సో విపరీతమైనటువంటి సోషల్ మీడియా కన్జంప్షన్ వచ్చిన తర్వాత ఎవరో ఏదో కంటెంట్ ఎక్కడో షేర్ చేస్తున్నారు, కానీ అది ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేటువంటిది ఐడెంటిఫై చేయగలిగినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రోజున సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు వార్తా సేకరణ అనేటువంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాథమికంగా ఈ మధ్యకాలంలో ప్రతి జర్నలిస్టు కూడా ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ మీద కొంత ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులు అందరికీ కూడా దాని మీద ప్రాథమిక అవగాహన కూడా ఏర్పడింది. ఇప్పుడు మనం చూసిన డీప్ ఫేక్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత, ఏ టూల్స్ వినియోగం పెరిగిన తర్వాత మనకి జర్నలిస్టులకు కూడా ఈ ఏఐ మీద కంటిన్యూస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్స్, ప్రతి ఛానల్ వాళ్ళు కూడా అందజేస్తున్నారండి. సో ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ అనేటువంటివి ఖచ్చితంగా అవసరమవుతున్నాయి. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ ద్వారా ఈజీగానే పిక్చరు కానీ, టెక్స్ట్ కానీ ఏది మనకి రియల్ న్యూస్ అనేటువంటిది ఐడెంటిఫై చేయగలుగుతున్నారండి. టీవీ, ప్రింట్, డిజిటల్ మీడియాలో ఏది ఎక్కువగా భవిష్యత్తు ఉంటుందో తెలియజేయగలరు? నా పేరు రాజేష్. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ముందు నుంచి ప్రింట్ మీడియాని అందరూ ఫాలో అయ్యారు. ప్రింట్ మీడియాలో స్పష్టంగా ప్రతిదీ ఉంటుంది. అంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది క్లిష్టంగా ఉంటుంది. ప్రతిదీ రాస్తారు, అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ ఛానల్స్, ఇప్పుడు గవర్నమెంట్ న్యూస్ ఛానల్స్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే న్యూస్ ప్రజల్లోకి వెళ్ళటం, అది ఎంత ఫ్యాక్ట్గా వెళ్తుందో చెప్పలేము. కొన్ని ఛానల్స్ పార్షియల్గా ఉండొచ్చు, ఇంకొన్ని ఇంపార్షియల్గా ఉండొచ్చు. కానీ ప్రజలు మోస్ట్లీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జనరేషన్ అంతా డిజిటల్కి ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, డేటా, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ప్రతి ఒక్కరు డిజిటల్కి అలవాటు పడ్డారు. సో ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ, వీళ్ళు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్యాక్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వట్లేదు. పార్షియల్గా మాట్లాడుతున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాయటం కానీ, కంటెంట్ క్రియేట్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ డిజిటల్ మీడియాలోనే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. రాబోయే కాలంలో మొత్తం డిజిటల్ మీడియా మీదే డిపెండ్ అయి ఉంటుంది. శ్రావణి, జర్నలిజం విద్యార్థిగా మీరు ఏ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంపొందించుకోవాలి? యాజ్ అ జర్నలిజం స్టూడెంట్గా ఫస్ట్ మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వార్త రాయడం ఎలా రాయాలి, 5Ws ఉపయోగించి వార్త అన్నది రాయాలి. అది రాసే ముందు మనకు ఒక వార్త వచ్చింది అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందా లేదా అన్నది ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా అయితే ఆ వార్త రాసి ఇవ్వగలమన్నది ఇంపార్టెంట్. మనం ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడే మనం ఇవన్నీ నేర్చుకొని ప్రొఫెషనల్లోకి దిగాల్సి వస్తుంది. ఒక్కసారి జర్నలిజం పిల్లలు జర్నలిజం మీద ఆసక్తితో ఒక కోర్సులో అడ్మిషన్ తీసుకున్న తర్వాత
ముఖ్యంగా ప్రాథమికంగా జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అంటే మనం పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయడం అంటే అది ముఖ్య లక్షణంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా సమాజం పైన ఒక అవగాహన ఉండాలి. సో ఈ సమాజం పైన అవగాహన ఏర్పరచుకోవడానికి అలాగే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. ఎవ్రీడే మన జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. అలాగే విశ్లేషించేటువంటి ఆసక్తి కూడా ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలకి. ఒక సబ్జెక్ట్ని విశ్లేషణ చేయగలిగేటువంటి సామర్థ్యం పెంచుకోవాలి. అలాగే దీంతో పాటుగా కొంత టెక్నికల్ స్కిల్స్ని అలవాటు చేసుకోవాలి. అంటే బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ కానీ, ప్రొడక్షన్ స్కిల్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ కొంచెం గ్రాఫిక్స్, ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్ ఇలాంటి కొత్తగా స్కోప్ ఏదైతే పెరుగుతుందో డిజిటల్ యుగానికి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ని అడాప్ట్ చేసుకునేటువంటి ఆ స్కిల్ పిల్లల్లో ఉండాలండి. అదేవిధంగా కొంత పిల్లలకి డెడికేషన్ ఉండాలి. కంటిన్యూస్గా ఈ దీని పట్ల ఆసక్తి తగ్గిపోకుండా డెడికేట్ చేసుకొని విషయాలని సేకరించే విధానంలో మెలకువలు నేర్చుకోవాల్సి ఉంటుందండి. జర్నలిస్టుగా రాణించాలంటే భాషా పరిజ్ఞానం అవసరం. అది ఎంత అవసరమో తెలియజేయగలరా? మీడియం ఏదైనా సప్పటికి ఇటు ప్రింట్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ కావచ్చు, లేదా ఇంకా డిజిటల్ అయినా కావచ్చు. అయితే భాషా పరిజ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అందరూ మిక్స్డ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. కానీ మన లోకల్గా ఈ తెలుగు భాష మీద చక్కగా సరళంగా మాట్లాడాలి. చెప్పాలనుకున్నది ఇంతకుముందు అనుకున్నట్లుగా 5Ws 1H ఉపయోగించి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుగులో అర్థమయ్యే విధంగా, అంటే చదువుకోని వారికి కావచ్చు, చదువుకున్న వారికి కావచ్చు, ఎవరికైనా సరే అది అర్థమయ్యే విధంగా చెప్పాలి. అంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే భాష పట్ల ఒక నైపుణ్యం కావాలి. అంటే భాష పట్ల మనకి జస్ట్ ఆయన ట్రాన్స్లేట్ చేసుకొని ఆ ట్రాన్స్లేషన్ని యథావిధిగా ఇవ్వటం అలాది కాదు. భాష అనేది ఏంటంటే చిన్న తప్పు పోయినా, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా, ఒక ఒత్తు పోయినా కానీ కూడా పదాలు మారే పరిస్థితులు చాలా ఉన్నాయన్నమాట. తెలుగు భాష పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండి ఈ జర్నలిజం ఫీల్డ్లో రాణించే ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు జర్నలిజం విద్యార్థులు. అదేవిధంగా ప్రజలకు కానీ, వ్యూవర్స్ కానీ, లేదంటే రీడర్స్ కానీ, అలా మీడియం ఏదైనా కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా ఇది ఉంటుందండి, భాష పట్ల అవగాహన కలిగి ఉండటం. జర్నలిస్ట్గా మనం రాణించాలంటే మాస్ కమ్యూనికేషన్ విద్యార్థిగా ఫీల్డ్లోకి వెళ్ళే ముందు ఏం నేర్చుకోవాలి? మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు యాజ్ అ జర్నలిజం స్టూడెంట్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళతో మనం మాట్లాడే పద్ధతి ఒకటి, తర్వాత వాళ్ళ నుంచి మనం ఏం ఇన్స్పైర్ చేసుకోవాలి, మనం ఇంకా ఏం నేర్చుకోవాలి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫీల్డ్ రిపోర్టింగ్ అనేటువంటిది కొత్తగా కెరీర్ని ప్రారంభించేటువంటి విద్యార్థులకి కొంత సవాళ్లతో కూడినటువంటి విషయం. ప్రాథమికంగా ఫీల్డ్లో కొన్ని సవాళ్ళు ఉంటాయి. కాకపోతే మీరు ముఖ్యంగా అడిగినటువంటి పరిశోధాత్మక స్టోరీస్ని మనం రాయాలన్నప్పుడు సబ్జెక్ట్ని కొంత రీసెర్చ్ చేయాలండి. మనకి ఇచ్చినటువంటి ఏదైతే టాస్క్ బీట్ రిపోర్టింగ్లో కానీ, లేకపోతే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్లో కానీ మనకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీద లోతుగా అధ్యయనం చేయాలి. సో సబ్జెక్ట్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు విశ్లేషించగలుగుతారు. సో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ద్వారా మనం విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలను అందజేయాలి. కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన కలిగిన తర్వాత విశ్లేషించుకొని దాన్ని అనాలిసిస్ చేసి, ఇప్పుడు మనకున్నటువంటి ఈ డిజిటల్ టూల్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి ద్వారా కొంత మనం రీసెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని తెలుసుకొని దాని ద్వారా స్టోరీస్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. జర్నలిజం విద్యార్థిగా ఇంటర్న్షిప్ చాలా ముఖ్యం. అవి ఎంతవరకు మనకు రాబోయే తరంలో ఒక జర్నలిస్ట్గా రాణించడానికి ఉపయోగపడతాయో తెలియజేయగలరా? మనం ఇంటర్న్షిప్ అన్నది మనం ఇప్పుడు స్టూడెంట్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నది, చదువుకున్నది కొంతవరకే. మనం ప్రాక్టికల్గా వెళ్ళి చేస్తేనే ఈ ఫీల్డ్లో మనం ముందుకు సాగగలం. ఆ ప్రాక్టికల్గా వెళ్ళాలి అంటే దానికి ఫస్ట్ మనం మాట్లాడే శక్తి ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అనేది మనం ప్రాక్టికల్గా వెళ్ళి వాళ్ళని ఫేస్ చేస్తే తప్ప మనకు తెలియదు. ఆ ప్రాక్టికల్గా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఇంటర్న్షిప్ చేయాలి. దానివల్ల మనకు రెజ్యూమ్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్స్పీరియన్స్ అన్నది పెరుగుతుంది. జర్నలిస్టుగా రాణించాలంటే ముఖ్యంగా లక్షణాలు ఎలా ఉండాలి, ఏంటి అనే అంశాలను అల్యూమిని స్టూడెంట్తో అడిగి తెలుసుకుందాం. ముందుగా మనం ఏ ఫీల్డ్కి అయితే వెళ్ళదలుచుకున్నామో
ఆ ఫీల్డ్ పట్ల మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. మనకి అది రాజకీయమా, లేకపోతే ఆర్థికమైనదా, లేకపోతే క్రీడా కోటల గురించా, ఏదైతే మనకి ఇచ్చారో ఆ కవరేజ్‌కి వెళ్ళినప్పుడు దానికి మేము పూర్తి అయిన అవగాహన ఉండాలి. అలాగనే పక్షపాత ధోరణి లేకుండా ఆ యొక్క న్యూస్‌ని మనము ప్రెజెంటేషన్ చేయాలి. అలా చేసినట్లయితేనే దాని యొక్క విలువ పెరుగుతుంది. నవ సమాజ నిర్మాణం కోసం మీడియా అత్యంత కీలకంగా పనిచేయాలి. ఈ సమాజ మార్పులో మీడియా పాత్ర ఎలా ఉండాలి శ్రీజ గారు తెలియజేస్తారు. పీపుల్స్కి అండ్ గవర్నమెంట్కి మధ్య వారిదిగా పనిచేసేవారే జర్నలిస్ట్ అంటే. సో ఇక్కడ పీపుల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి ఎప్పుడైతే వాళ్ళు తీసుకొని అక్కడి సమక్షంలో పెడతారో అప్పుడు ప్రభుత్వం వాటిని గుర్తించి ప్రజలకు మేలు కల్పిస్తుంది. కాబట్టి సమాజం పట్ల జర్నలిస్ట్ అనేవారు ఒక సేవా భావంతో తన పనిని నిజాయితీగా పనిచేస్తారనమాట. జర్నలిజం ఒక వృత్తా లేక సేవా రంగమా? నేటి సమాజంలో జర్నలిజం అనేది వృత్తితో పాటు సేవాగుణం కూడా ప్రస్తుతం మనము కనపరుస్తున్నాం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన పిమ్మట మన వృత్తిలో భాగంగా సేవా కార్యక్రమం అనేది కూడా ఖచ్చితంగా అలవర్చుకోవాలి. అటువంటి వృత్తిలో మనం ఉన్నందుకు గర్వపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో ఏది వార్త ఏది వార్త కాదు అనే వాటిలో వెళ్తే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ చూపుతుంది. అంటే ఫేక్ న్యూస్ విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో కూడా ఏది అది న్యూసా లేదంటే ఫేకా వాస్తవం తెలియకుండా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫేక్ న్యూస్ గురించి వివరంగా తెలియజేయగలరా? ఇవాళ సోషల్ మీడియా కారణంగా న్యూస్ చాలా వేగంగా ప్రచారం అవుతుంది. సమాచార మార్గంలో ఎక్కువగా ఈ సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన వాస్తవమా అవాస్తవమా తెలుసుకోలేకపోతున్నారు. న్యూస్ మాత్రము చదివామా చదవలేదా చూడకుండా షేర్ చేయడము, ఏదైనా గ్రూప్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ షేర్ చేసేస్తున్నారు. ఆ వార్తను చదవడం లేదు, షేర్ చేశామా లేదా దాని యొక్క వ్యూవర్షిప్ చూస్తున్నారు. సహజంగా మనం అది ఒక వార్త వాస్తవమైన వార్త లేకపోతే ఫేక్ న్యూస్ అది తెలుసుకోవడం కోసము అది ఎక్కడ జరిగింది, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడము, లేదంటే ఫ్యాక్ట్ చెకింగ్. మనకి అలా ఫ్యాక్ట్ చెకింగ్ సంబంధించి ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు కొన్ని ఫ్యాక్ట్ చెకింగ్ యాప్స్ పెట్టారు. దానిలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడము, లేదంటే ఈ యొక్క అవాస్తవాలని మనము ప్రజలకు పంపించడం వల్ల వాళ్ళు దాన్ని వాస్తవంగా జరిగిందని చెప్పేసి నమ్ముతారు. దానివల్ల ఎవరైతే దాన్ని షేర్ చేశారో వాళ్ళ పట్ల వాళ్ళకి తప్పుడు భావన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది రిపీటెడ్గా కొనసాగుతుంది. దీనివల్ల వాస్తవమైన వార్తలు ప్రజల్లోకి చేరవు, అవాస్తవమైన వార్తలు చేరుతూ ఉంటవి. దానివల్ల ప్రజలు వాళ్ళ యొక్క మనసుని నొచ్చుకుంటారు. నేటి యుగంలో ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఏఐ టెక్నాలజీ రాబోయే రోజుల్లో జర్నలిజం పైన ప్రభావం ఎలా ఉంటుంది? ఇవాళ న్యూస్ సేకరణలో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ న్యూస్ ఏదైతే ఏఐ జనరేట్ చేస్తుందో ఆ న్యూస్ని బేస్ చేసుకొని చూస్తున్నారు. మన సహజంగా ఒక న్యూస్ని అన్ని పేపర్లో వచ్చే న్యూస్ని క్రోడీకరించుకొని ఏఐ జనరేటెడ్ ఒక న్యూస్ని ఇస్తుంది. ఆ న్యూస్లో మనము హెల్త్ టిప్స్ కానీ లేకపోతే వంట వార్పు లేకపోతే ఆరోగ్య మహాభాగ్యం ఇటువంటి వాటి గురించి ఇస్తుంటారు, లేకపోతే అగ్రికల్చర్ గురించి ఇస్తుంటారు. మనం ఒక న్యూస్ని క్లిక్ చేస్తే ఆ తర్వాత కూడా దాని రిలేటెడ్ న్యూసే వస్తుంది. మనం ఫస్ట్ హెల్త్ గురించి చూసుకున్నాం అనుకోండి, ఆ న్యూసే దాని తర్వాత స్క్రోల్ అవుతూ ఉంటుంది. మిగతా న్యూస్ స్క్రోల్ అవ్వదు. దానివల్ల కొంచెము మిగతా వార్తల్ని ఎవరైతే యూజర్ ఉంటాడో అతను ఆ వార్తలను కోల్పోతున్నాడు. దానిలో చిన్న మార్పు చేస్తే అందరికీ తెలుస్తుంది. లేదంటే మిగతా వార్తలు ఆర్థిక అంశాలు కానీ లేకపోతే ఇలా ఎక్కువ మంది స్పోర్ట్స్ చూస్తుంటారు, అది క్లిక్ చేయగానే ఆ స్పోర్ట్స్ న్యూసే వస్తుంది. అంటే క్రోమ్లో వస్తూ ఉంటాయి రిలేటెడ్గా, ఆ న్యూసే రిలేటెడ్గా వస్తుంటుంది, మిగతా న్యూస్ రాదు. మనం ఏదైతే చూస్తుంటాము ఎక్కువగా ఆ న్యూసే వస్తుంటుంది. మనకి ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాము, మనం ఒక ఫన్నీ షార్ట్ చూసామనుకో ఫన్నీ షార్ట్స్ వస్తుంటాయి, చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ ఏఐ జనరేటెడ్ న్యూస్ ఏది వచ్చినా కూడా మనం ఎక్కువగా ఏది చూస్తున్నామో ఆ న్యూసే మనకి పంపిస్తున్నారు ఆ యూజర్కి. దానివల్ల మిగతా న్యూస్ని వాళ్ళు దూరం అవుతున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో దీని గురించి ఈ ఏఐ వాళ్ళు కొంచెం చూసుకుంటే మిగతా న్యూస్ని కూడా వాళ్ళు షేర్ చేస్తే బాగుంటుంది. జర్నలిజంలోకి రావాలనుకునే యువతకు
జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విద్యార్థిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో దోపిడీ, అసమానతలు, ధనిక, పేద, అగ్ర, కింద కులం, వివక్షత వంటి అంశాలు ఇప్పటికీ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ దోపిడీ, అసమానతలు, ధనిక, పేద, అగ్ర, కింద కులం, వివక్షత వంటి అంశాలు ఆనాడు మన స్వతంత్ర సమరయోధులు, బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలిస్తున్నది, వారి కింద మనం బానిసలుగా పనిచేస్తున్నాం అనే ఉద్దేశమే కాకుండా ఈ అంశాలను కూడా నిర్మూలించాలని భావించారు. సో ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉన్నామన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఈ దోపిడీ, అసమానతలు, ధనిక, పేద, అగ్ర, కింద కులం ఇవి ఎందుకు ఉన్నాయి అంటే మన భారతదేశంలో నిజాయితీ, మనం చేసే వృత్తిలో నిజాయితీ లేకపోవడం వలన ఇవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశానికి ఉన్న మన భారతదేశంలో ఉన్న ఒక రాజముద్ర సత్యానికి, ధర్మానికి, న్యాయానికి అయితే కనిపించని నాలుగో సింహమేరా జర్నలిజం అని అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ మనం పాటిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కనిపించని నాలుగో సింహమే జర్నలిజం అనే విషయం కంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని ఒక జర్నలిజం విద్యార్థిగా నేను సమాజాన్ని కోరుకుంటున్నాను. అంటే జర్నలిజం ఫీల్డ్కి రావాలనే ఉద్దేశం అనేది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన వంతు సేవా గుణంతో మన దేశానికి ప్రతి ఒక్క పౌరునికి మనం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి అభివృద్ధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలను మనం గుర్తించి ప్రభుత్వానికి తీసుకురావడానికి ఒక జర్నలిజం అనేది మేజర్ రోల్గా మన సమాజంలో ప్లే అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఒక జర్నలిస్ట్ మాత్రమే నిజాయితీగా ఉండి వీటిని గుర్తించి తీసుకురావడం అనేదే కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉంటూ ఎవరైతే ఇంకా సేవా గుణంతో ఉండి ఈ జర్నలిజంలోకి రావాలి, ఇంకా మంచి చేయాలి, మన భారతదేశాన్ని అభివృద్ధి పరచాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఈ జర్నలిజంని ఎంచుకోవచ్చు. స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు చాలా కీలకంగా పనిచేశాయి. నేటి పత్రికలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటుంది, మీడియా ఏ విధంగా ఉంటే బాగుంటుందనే అంశాలపైన తెలియజేయగలరా? గతంలో పత్రికల్ని సంఘ సంస్కర్తలు నడిపారు, అదేవిధంగా జాతీయవాదులు నడిపారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి వాళ్ళు ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం పత్రికల్ని నడిపారు ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు వచ్చేసరికి స్టిల్ ఏంటంటే పొలిటికల్ బయాస్ అయిపోయిందన్నమాట. అంటే రాజకీయంగా పత్రికలు ప్రారంభించబడుతున్నాయి. అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్న మాదిరిగా మన భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ లేదనేది నా అభిప్రాయం. మీన్స్ ఏదో ఆర్టికల్ 19(1) ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈ పాయింట్లోనే మాత్రమే ఇది మీడియా నడవబడుతుంది. కానీ మీడియాకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం ఉండి ఆ చట్టం ద్వారా మీడియా దాని ద్వారా నడిస్తే చాలా బాగుంటుంది. కానీ ఎవరికి వాళ్ళు పొలిటికల్గా ఒక పార్టీ వాళ్ళు ఒక పత్రికను ఏర్పాటు చేసుకోవటం, లేదా ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళకు తెలిసింది వాళ్ళకు వచ్చింది వాళ్ళే పెట్టుకొని అలా ముందుకెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మీడియా ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ అది పెరగాలి. అంటే యువకులు ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే జర్నలిజం చదివిన స్టూడెంట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ అని కావచ్చు, ఫార్మసీ అని కావచ్చు, ఇంకేదో ఏఐ వైపు ఇలా వెళ్తున్నారు. ఏది వైపు వెళ్ళినా కానీ ఫైనల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్, సమాచారం మార్పిడి లేకుండా ఏ సమాజం నిర్మితం కాదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు సూచించినట్లు వికసిత భారత్ 2047లో భారత్ ఆ విధంగా ఉండాలంటే మీడియా కూడా తనదైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏంటంటే మీడియా రంగంలోకి యువత ముందుకు రావాలి. వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ జర్నలిజం డెవలప్ కావాలి. నైపుణ్యం కలిగిన ఎంతోమంది ఉన్నారు.
మీడియా రంగం వాళ్ళు ఉన్నారు, తర్వాత సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఒక చట్టం, ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి. చట్టాలతో పాటు వాటి జర్నలిజం స్టూడెంట్స్ని ముందుకు రావాలి. జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వాములు అయ్యే విధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా, ఇది ఈ చట్టం ఉంది, ఈ చట్టానికి లోపి అంటే చట్టాలు కఠినంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఆ చట్టాలకి లోబడి ఈ యొక్క మీడియా వైపు ఉంటారనేది నా అభిప్రాయం. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ కోర్సు పూర్తి చేసుకొని మరో స్కాలర్ మహాత్మా జ్యోతిరావు పూలే పైన ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధనలు ఏంటి, సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనకు తెలియజేయడానికి మన ముందున్నారు. నేను జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పీజీ చేయటం జరిగింది. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే మీద ఒక రీసెర్చ్ చేయాలనే ఆలోచన ఆనాడు జరిగినటువంటి సోషల్ రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్ వర్క్స్ కానీ, జర్నలిజం అనేది ఏ విధంగా ప్రభావితమైనదని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే మీద జర్నలిజం అనే ఇంపాక్ట్ ఏ విధంగా పడిందన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేయడానికి ఆసక్తి చూపడం జరిగింది. ప్రస్తుతం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాం. రాబోయే తరం అనగా జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేరబోయే విద్యార్థులకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నా పేరు కొమ్ము సిద్ధావళి. నేను మార్కాపురం నుంచి ఇక్కడికి వచ్చాను. జర్నలిజం చదువుతున్నాను. రాబోయే తరానికి అంటే జర్నలిజం చదవాలి అనుకునే వాళ్ళకి, ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ఎంజేఎంసీ కోర్స్ చదవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండాలి. అలాగే ప్రజల పట్ల, దేశానికి కానీ ప్రజలకు కానీ సేవ చేయాలి అనే భావన వాళ్ళ మనసులో ఉండాలి. ఆఫీస్లో అంటే గవర్నమెంట్ జాబ్స్ పరంగా చాలామందికి తెలియదు ఏ డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయనేది. ఐఎన్పిఆర్లో ఉన్నాయి, అదేవిధంగా ప్రతి సెక్టర్లో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఐఎన్పిఆర్లో కావచ్చు, లేదంటే ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, ప్రతి సెక్టర్లో ప్రతి గవర్నమెంట్ జాబ్స్లో పిఆర్గా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ పడుతూనే ఉంటాయి. వాటి పరంగా కూడా ముందుకెళ్ళవచ్చు. వాళ్ళకి యూనివర్సిటీస్లో మంచి సీట్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. ఈ కోర్సులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ పరంగా 40 సీట్ల వరకు ప్రతి యూనివర్సిటీలో ఉంటాయి. అట్లాగే 18 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో సీట్స్ ఉన్నాయి. ఫ్రీగా వచ్చి చదువుకోవచ్చు. చక్కగా స్కాలర్షిప్ ఇస్తుంది గవర్నమెంట్. అలాగే గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మంచిగా కోర్స్ కంప్లీట్ చేసుకొని చాలా ప్రముఖ ఛానల్స్లో ఈరోజు చూస్తుంటే ఛానల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంజేఎంసీ ఈ జేఎంసీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మంచి శాలరీ తీసుకునే అవకాశం కూడా ఉంది. యువత చాలామంది చేయాలనుకుంటున్నారు, కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ కోర్సుని చాలామంది తెలియదు. దాని పరంగా కూడా తెలుసుకొని ఈ కోర్స్ కంప్లీట్ చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తులో కూడా అటు ప్రభుత్వ రంగ పరంగా కావచ్చు, ఇటు మీడియా రంగ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మీడియాకి ఇటు ఎక్కడ కూడా తీసుకునే విధంగా శాలరీస్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఆ విధంగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. నేటి డిజిటల్ యుగంలో మీడియా పాత్ర చాలా కీలకం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈరోజు అల్యూమిని స్టూడెంట్స్తో పాటు ప్రస్తుత విద్యార్థులతో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చదవడం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ మీడియా సంస్థలతో పాటు డిజిటల్, సోషల్ మీడియా, కార్పొరేట్ కమ్యూనికేషన్లో మాస్ కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, మీడియా రంగము ఎలా రాణించాలి, రాబోయే తరం విద్యార్థులు ఈ రంగంలోకి ఎందుకు రావాలి అనే అంశాలపైన చాలా క్లుప్తంగా మాటామంతి ముచ్చట్ల కార్యక్రమం దూరదర్శన్ నిర్వహించడం జరిగింది. ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్. నేను ధర్మానాయక్.